ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ మరియు బెల్ ఐకాన్ కొట్టండి. హరే కృష్ణ. శ్రీ శ్రీ పురుషోత్తమ మాస మహిమ గురించి చెప్పుకుందాము. మహాపాప వినాశక శ్రీ పురుషోత్తమ మాసం ప్రారంభం కాబోతుంది. శాస్త్రాల ప్రకారము పురుషోత్తమ మాసము ఇతర మాసాల కంటే 1000 రెట్లు ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది. అసలు ఆ పురుషోత్తమ అంటే ఏంటి? పురుష ఉత్తమ మాసం అంటే ఏమిటంటే, హిందూ సౌర విజ్ఞాన క్యాలెండర్లో ప్రకారము అదనపు మాసం ఉంటుంది. దీనినే అధిక మాసము, మల మాసము, అధి మాసము మరియు అన్నింటికంటే ముఖ్యంగా పురుషోత్తమ మాసం అని పిలుస్తారు. వైష్ణవ శాస్త్రాలలో ఈ మాసాన్ని భగవన్ శ్రీకృష్ణుడి స్వంత మాసం అభివర్ణించారు. ఈ మాసంలో భగవాన్ శ్రీకృష్ణుడి పట్ల స్వల్ప భక్తిని ప్రదర్శించిన ప్రేమ భక్తి పెంపొందుతుంది. భగవద్భజన, హరినామ స్మరణ, గీతా పారాయణం, శ్రీమద్ భాగవత శ్రవణం, దానము, తీర్థస్నానము మరియు వైష్ణవ సేవ ఈ మాసంలో చేసే ప్రతి ఒక్కటి అపరిమితమైన ఫలితాలను ఇస్తాయి. చంద్రుని ఆధారంగా ఉండే సంవత్సరంలో చంద్రవర్షం సుమారు 354 రోజులు, సూర్యుని ఆధారంగా ఉండే సంవత్సరంలో సౌరవర్షం సుమారు 365 రోజులు ఉంటాయి. దీనివల్ల ప్రతి సంవత్సరం సుమారు 11 రోజుల వ్యత్యాసం ఏర్పడుతుంది. ఈ వ్యత్యాసాన్ని భర్తీ చేయడానికి ప్రతి 32 నెలల 16 రోజుల 4 గంటలకు ఒకసారి ఒక అదనపు చంద్రమాసాన్ని కలుపుతారు. ఈ అదనపు మాసమే అధిక మాసము లేదా పురుషోత్తమ మాసం. స్మార్త మరియు పారమార్థిక శాస్త్రాల దృక్పథము శాస్త్రాలు 2 భాగాలుగా విభజించబడ్డాయి. స్మార్త శాస్త్రము కర్మలు, యజ్ఞాలు, సామాజిక నియమాలు మొదలైన వాటిపై ఆధారపడినది. పారమార్థిక శాస్త్రము భగవద్భక్తి మరియు ఆత్మోద్ధరణపై ఆధారపడినది. స్మార్త శాస్త్రాల్లో అధిక మాసంలో వివాహము, గృహప్రవేశము, కొత్త వ్యాపారాలు, యజ్ఞాలు మొదలైన శుభకార్యాలు నిషేధించబడ్డాయి. అందువల్ల దీనిని మలమాసం అని పిలిచేవారు. కానీ పారమార్థిక వైష్ణవ శాస్త్రాలలో ఈ మాసాన్ని అత్యున్నత భక్తి మాసంగా అభివర్ణించారు. ఎందుకంటే ఈ మాసంలో లౌకిక పనులు, ఆటంకాలు తక్కువగా ఉంటాయి కాబట్టి భక్తి సులభంగా వృద్ధి చెందుతుంది. అధిక మాసము పురుషోత్తమ మాసంగా ఎలా మారింది? పద్మ పురాణము మరియు నారదీయ పురాణం ప్రకారము ప్రాచీన కాలంలో అధిక మాసాన్ని ఎవ్వరూ గౌరవించేవారు కాదు. ఇది ఏ దేవతా ఆధీనంలోనూ లేదు. ఇందులో ఎటువంటి పండగలు కూడా ఉండేవి కావు. ప్రజలు దీనిని అపవిత్రమైన మాసమని ఈసడించుకునేవారు. దీనితో తీవ్ర మనోవేదనకు గురైన అధిక మాసము వైకుంఠానికి వెళ్ళి భగవన్ నారాయణుడిని శరణు వేడింది. నారాయణుడు దానిని గోలోకధామానికి తీసుకువెళ్ళి శ్రీకృష్ణుడి వద్దకు చేర్చాడు. అప్పుడు భగవన్ శ్రీకృష్ణుడు కరుణతో నిండి ఇలా అన్నాడు: నేను జగత్తులో ఏ విధంగా పురుషోత్తముడిగా ప్రసిద్ధి చెందానో అదేవిధంగా ఈ అధిక మాసం కూడా ఇప్పటి నుండి పురుషోత్తమ మాసంగా ప్రసిద్ధి చెందుతుంది. ఆయన ఇంకా ఇలా అన్నారు: ఇతర మాసాలు లౌకిక కోరికలను తీరుస్తాయి, కానీ ఈ పురుషోత్తమ మాసము నిష్కామ భక్తికి సంబంధించిన మాసము. ఏ వ్యక్తి నిష్కామంగా లేదా సకామంగానైనా సరే ఈ అధిక మాసంలో భక్తితో నన్ను భజిస్తాడో అతని పాపాలన్నీ నశించి అతడు నిశ్చయంగా నన్ను పొందుతాడు. ద్రౌపది
పూర్వజన్మ వృత్తాంతము నారదీయ పురాణం ప్రకారం తెలుసుకుందాం. ద్రౌపది పూర్వజన్మలో మేధావి అనే ఋషి కుమార్తె. దుర్వాస మహర్షి ఆమెకు పురుషోత్తమ మాస వృత్తాంతాన్ని ఆచరించమని ఉపదేశించారు. కానీ ఆమె అధిక మాసాన్ని మలమాసమని భావించి నిర్లక్ష్యం చేసింది. దీనివల్ల దుర్వాస మహర్షి ఆగ్రహించి, నువ్వు ఈ మాసాన్ని అవమానించావు కాబట్టి వచ్చే జన్మలో అనేక దుఃఖాలను అనుభవిస్తావు అని శపించారు. తర్వాత ఆమె శివుని కొరకు ఘోర తపస్సు చేసి భర్తను ప్రసాదించమని వేడుకుంది. ఆమె 5 సార్లు భర్తను ప్రసాదించు అని అడగడం వల్ల శివుడు నీకు 5 భర్తలు లభిస్తారు అని అనుగ్రహించాడు. ఆ కన్యే మరుసటి జన్మలో ద్రౌపదిగా జన్మించి పంచపాండవులను ధర్మపత్ని అయింది. పాండవుల పురుషోత్తమ వ్రత ఆచరణ. వనవాస సమయంలో శ్రీకృష్ణుడు పాండవులతో ఇలా అన్నాడు, మీరు పురుషోత్తమ మాసాన్ని నిర్లక్ష్యం చేశారు, అందుకే ఈ దుఃఖాలను అనుభవిస్తున్నారు. తరువాత పాండవులు భక్తి శ్రద్ధలతో పురుషోత్తమ వ్రతాన్ని ఆచరించారు. పాండవులు విధిపూర్వకంగా పురుషోత్తమ వ్రతాన్ని ఆచరించి సమస్త దుఃఖాలను అధిగమించి తిరిగి తమ అసమాన రాజ్యాన్ని పొందారు. దృఢధ్వనుడనే రాజు కథ స్కంద పురాణం ప్రకారం చెప్పుకుందాము. బద్రికాశ్రమంలో నారదముని నారాయణ ఋషి నుండి పురుషోత్తమం వ్రత విధులను విన్నారు. తరువాత వాల్మీకి మహర్షి దృఢధ్వనుడే రాజుకు ఆ వ్రత మహిమను వివరించారు. ఆయన అశ్వమేధ యాగం కంటే కూడా ఎక్కువ ఫలితం పురుషోత్తమ వ్రతాన్ని ఆచరించడం వల్ల లభిస్తుందని చెప్పారు. శాస్త్రాల్లో పురుషోత్తమ మాస మహిమ పరమేశ్వరుడైన శ్రీకృష్ణుడు ప్రకటన. పురుషోత్తమ మాసాన్ని ఆచరించేవాడు నాకు అత్యంత ప్రియమైన వాడు. అతని పాపాలు భస్మమైపోతాయి మరియు అతడు గోలోకాన్ని పొందుతాడు. దుర్వాసుని వాక్యం ఏమిటి? పురుషోత్తమ మాసంలో ఒక్కసారి తీర్థస్నానం చేస్తే కొన్ని వేల సంవత్సరాల గంగా స్నాన ఫలితం లభిస్తుంది. నారదముని వాక్యం ఏమిటి? ఈ మాస మహిమను విన్నా కూడా కృష్ణ భక్తి జాగృతమవుతుంది. వాల్మీకి ముని వాక్యం ఏమిటి? 100 అశ్వమేధ యాగాల కంటే ఎక్కువ ఫలితం పురుషోత్తమ వ్రతంలో ఉంది. సూత గోస్వామి నైమిషారణ్య ఋషులతో ఏమన్నారు? పురుషోత్తమ మాసము భక్తుల కోరికలను తీర్చే కల్పవృక్షం లాంటిది. శ్రీమద్ భాగవతం 12వ స్కందంలో వర్ణించబడిన మహిమ ఈ మాసంలో చేసే చిన్న సత్కర్మ అయినా సరే 1,000,000 రెట్లు ఫలితాన్ని ఇస్తుంది. ఈ మాసంలో ప్రతిరోజు గీతాపారాయణం చేయడం మోక్షదాయకం. గోదానం, అన్నదానం, విద్యాదానం మహాపుణ్యప్రదం. హరినామ జప ఫలితం అనంతంగా పెరుగుతుంది. పురుషోత్తమ మాసంలో చేయవలసిన పనులు: బ్రహ్మీ ముహూర్తంలో మేల్కొనడం, తెల్లవారుజామున నిద్రలేవడం, ఉదయాన్నే స్నానము మరియు జపము, ప్రాతకాల స్నానం ముగించి జపం చేయడము, తీర్థస్నానం. శాస్త్రాల ప్రకారము సముద్రంలో కలిసే నదులలో స్నానం చేయడం శ్రేష్టం. తిలకధారణ, గోపీచందన తిలకాన్ని ధరించడం, రాధాకృష్ణ అర్చన. ఈ మాసానికి అధిష్టాన దైవం స్వయంగా శ్రీకృష్ణుడే. హరినామ జపము, హరే కృష్ణ మహామంత్రం మరియు గోవర్ధనధారి గోపాల స్తోత్రం పఠించడం. గీత మరియు భాగవత పఠనము, ముఖ్యంగా భగవద్గీతలో 15వ అధ్యాయమైన పురుషోత్తమ యోగము పఠించడము. దీపదానము, ప్రతిరోజు నెయ్యి దీపాన్ని సమర్పించడం. ఉపవాసం మరియు సంయమనం, ఏకాదశి వ్రతం పాటించడం, శాకాహారం తీసుకోవడం, మితాహారం భుజించడం. వైష్ణవ సేవ, వైష్ణవులకు బ్రాహ్మణులకు భోజనం పెట్టడం. దానం, అన్నదానం, గోదానం, వస్త్రదానం, విద్యాదానం మరియు భాగవత గ్రంథాల పంపిణీ. పురుషోత్తమ మాసంలో వర్జించవలసినవి నిషేధాలు. శాస్త్రాల్లో వీటిని కఠినంగా నిషేధించారు. పరనింద, ఇతరులను దూషించడం, అబద్ధాలు చెప్పడం, క్రోధం మరియు కలహాలు, భోగలాలసలు, లౌకిక విషయాలలో మునిగిపోయేవారు, ఇంట భోజనం చేయడం, ఇంద్రియ సుఖాలపై ఆసక్తి, లౌకిక భక్తిహీన సాహిత్య పఠనము, వైష్ణవ అపరాధము, భక్తులకు అపచారం చేయడము, లౌకిక భోగ విలాసాలు, నిషిద్ధ సంబంధాలు, అహంకారము మరియు పిసినారితనము. నిషిద్ధ లౌకిక పనులు. స్మార్థశాస్త్రాల ప్రకారము ఈ క్రింద పనులను నివారించాలి: వివాహము, గృహప్రవేశము, కొత్త వ్యాపార ప్రారంభము, కొత్త గృహ నిర్మాణము, యజ్ఞాలు, నామకరణ మహోత్సవము.
ఎందుకంటే ఈ మాసం లౌకిక పనుల కోసం కాదు, కేవలం భగవద్ భజన కోసం మాత్రమే నిర్దేశించబడినది. ప్రత్యేకంగా స్తోత్రాలు పురుషోత్తమ మాసంలో ఉన్నవి. అవేంటంటే గోవర్ధన ధరం వందే గోపాలం గోపరూపిణం గోకులోత్సవమీశానం గోవిందం గోపికాప్రియం. దీని అర్థం ఏమిటంటే గోపబాలుడు రూపంలో ఉన్నవాడు, గోకులానికి పండుగ లాంటివాడు, ఈశ్వరుడు గోవిందుడు మరియు గోపికల ప్రీతముడు అయిన గోవర్ధనధారి గోపాలునికి నేను వందనం చేస్తున్నాను. దీనికి సంబంధించిన ధ్యాన మంత్రం కూడా ఉంది. వందే నవగణశ్యామం ద్విభుజం మురళీధరం పీతాంబరధరం వందే సరాధం పురుషోత్తమం. అనువాదము: నూతన సజల మేఘం వంటి శ్యామవర్ణము కలవాడు, ద్విభుజుడు, మురళీధరుడు, పీతాంబరధరి మరియు శ్రీ రాధాసహితుడైన పురుషోత్తమ శ్రీకృష్ణునికి నేను ప్రమాణము చేస్తున్నాను. హరిభక్తి విలాస ప్రకారము భక్తుల రకాలు. హరిభక్తి విలాస ప్రకారం భక్తులను 3 రకాలుగా విభజించవచ్చు. స్వనిష్ట భక్తులు, పరనిష్ట భక్తులు, నిరపేక్ష ఐకాంతిక భక్తులు. స్వనిష్ట భక్తులు తమ వ్రతాలను తామే కఠినంగా పాటించేవారు. పరినిష్ట భక్తులు గురువులు మరియు ఆచార్యుల నిర్దేశానుసారము వ్రతాలను పాటించేవారు. నిరపేక్ష ఐకాంతిక భక్తులు ప్రధానంగా హరినామస్మరణ, శ్రవణ మరియు కీర్తనలోనే నిమగ్నమై ఉండేవారు. శ్రీ సనాతన గోస్వామి నిర్ణయం ఏమిటంటే ఏకాంత భక్తులకు కృష్ణస్మరణ మరియు కృష్ణ కీర్తనలే అత్యున్నత సాధన. ముగింపు: పురుషోత్తమ మాసం అనేది కేవలం ఒక సాధారణ అదనపు మాసం కాదు. ఇది స్వయంగా శ్రీకృష్ణుని కారుణ్య మాసము. ఈ మాసంలో హరినామం జపము 1000 రెట్లు ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది. చిన్నదానం చేసిన అక్షయ పుణ్యం లభిస్తుంది. భగవద్భక్తి వేగంగా పెరుగుతుంది. అపరాధాలు క్షమించబడతాయి మరియు జీవితంలోని దుఃఖాలు తొలగిపోతాయి. కాబట్టి భక్తితో హరినామస్మరణ, గీతాపారాయణము, శ్రీమద్ భాగవత శ్రవణము, వైష్ణవ సేవ, రాధాకృష్ణ భజనల ద్వారా పురుషోత్తమ మాసాన్ని ఆచరిస్తే భగవన్ శ్రీకృష్ణుని ప్రత్యేక కృప లభిస్తుంది. ఏ వ్యక్తి భక్తి శ్రద్ధలతో పురుషోత్తమ మాస వ్రతాన్ని ఆచరిస్తాడో అతడు సమస్త పాపాల నుండి విముక్తుడై చివరకు గోలోకధామాన్ని చేరుకుంటాడు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. जय पुरुषोत्तम मास की, श्री राधा कृष्ण चंद्र की, श्री राधा मदन मोहन की, विश्व गुरु शिला प्रभुपाद की, हिताय गौर प्रेमानंदे. हरि हरि बोल. మరిన్ని ఆసక్తికరమైన ఆధ్యాత్మిక విశేషాలతో మీ ముందుంటాం.